ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన శక్తి కలిగిన, మహిమ కలిగిన, కృప కలిగినటువంటి, కనికరము కలిగినటువంటి, దయ కలిగినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి నాయన నీ సన్నిధిలో చేరే ధన్యత దీనుడను దరిద్రుడను పనికిరాని వాడనైనా నన్ను బ్రతికించి నీ సన్నిధిలో చేర్చుకున్నావు. వాక్య ధ్యానంలోకి వెళుతున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మనిషి బ్రతకాలంటే నీ వాక్యం కావాలి. ఈ రొట్టి తిండి ఇది శాశ్వతం కాదు. నీ వాక్యం నిత్య జీవం వరకు ఆహారమే. కనుక నాయన కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలోకి వెళ్తున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని గ్రహించుకునే హృదయమును, హత్తుకునే మనసును మాకు ఇవ్వండి. వాక్యపు వెలుగులో నడిపించండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని ముద్రించండి. గ్రహించుకునే హృదయమును, హత్తుకునే మనసు మాకు దయచేయండి. యేసుక్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం యెహోవా ఎల్యోన్ అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ మాటకు రెండు పదాలు మామూలుగానే. యెహోవా అనే మాట ఎప్పుడు కూడా మరి ఉన్నవాడైన ఆయన ఉన్నాడు, ఆయన సర్వోన్నతుడు అని మరి అర్థమిచ్చే ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ భూమి మీద చాలా మంది మహోన్నతులను, సర్వోన్నతులని చెప్పుకోవచ్చేమో కానీ యెహోవా మాత్రమే సర్వోన్నతుడు, మహోన్నతుడు అనే అర్థం ఇక్కడ. అయితే బైబిల్లో ఈ పదము దేవుని శక్తిని, దేవుని యొక్క మరి గొప్పతనాన్ని, ఆయనకున్నటువంటి భౌమాధికారం, ఈ సృష్టి మీద సార్వభౌమ అధికారం అంటే సర్వ సృష్టి మీద ఆయనకి మరి అధికారం ఉన్నది. ఆ అధికారము నొక్కి చెబుతున్నటువంటి మాట ఇది ఎల్యోన్ అనే మాట. ఈ హెబ్రూ పదము మరి ఆ దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, సార్వభౌమ అధికారాన్ని, ఆయనకున్న గొప్పతనాన్ని, ఆయనకున్న శక్తిని వివరిస్తున్నటువంటి మాట. ఇది చూసుకున్నట్లయితే మరి ఈ మాట ఎక్కువగా 2 సార్లు 3 సార్లు కనపడ్డది ఎక్కడంటే ఆదికాండం 14వ అధ్యాయము 18వ వచనము నుండి, మరియు సాలేము రాజైన మెల్కీసెదెకు దొట్టెను ద్రాక్షారసమును, అతడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సర్వ సృష్టికర్తయ్యను సర్వోన్నతుడైన దేవుని వలన ఆశీర్వదింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేసుకున్నాను. ఈ 23 వచనం వరకు 18 నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ 4 సార్లు వాడబడ్డది సర్వోన్నతుడు అని. సర్వోన్నతుడైన దేవుడైన జరిగిన విషయం ఏంటంటే, లోతు అబ్రహాము విడిపోయినారు. లోతు సొదొమ గొమొరాలకు వెళ్ళిపోయినాడు. అక్కడ సౌఖ్యం, సంతోషం, సమాధానంతో ఉంటూ అక్కడ జీవిస్తున్నప్పుడు మరి
పొరుగు రాజులైనటువంటి వారు మరి వారి మీద దండెత్తి మరి వారికి ఉన్నటువంటి ఆస్తి ఆ ముందు అధ్యాయంలోకి వెళ్తే ఉంటుంది, అవసరం లేదు మనకి. ఆ ఆస్తిని, స్త్రీలను, పిల్లల్ని, వారికి ఉన్న సమస్తాన్ని ఎత్తుకుని దోసుకుని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయినప్పుడు ఈ విషయము మరి ఒకని ద్వారా అబ్రహాముకు తెలిసినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే కొంతమందిని తన దాసుల్ని తీసుకుని వెళ్ళి మీరు అక్కడ మరి లోతు ఏది పోగొట్టుకున్నాడో వాళ్ళ స్త్రీలు, భార్యలను కానీ, పిల్లలను కానీ, ఆస్తిని కానీ, గొర్రెలు, మందలు, మరి ఒంటెలను కానీ, గాడిదలను కానీ, గాడిదలు కానీ వీటన్నిటినీ విడిపించి తీసుకొస్తున్న సమయంలో ఆయనకి ఈ యొక్క సాలేము రాజు, సాలేం అనగా మరి సమాధానం అని అర్థం మనకు తెలుసు. ఆ సాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకు ఆయన ఎవరయ్యా అంటే సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు, సర్వోన్నతుడైన దేవుడి యాజకుడు. ఇది తర్వాత చెప్పుకుందాం. సర్వోన్నతైన దేవుని యాజకుడు ఎవరు అంటే యేసుక్రీస్తే. ఇంకెవ్వరూ ఈ భూమి మీద దేవుని యాజకుడిగా పరిపూర్ణులుగా లేరు. అందుకే ఆయనకి ప్రధాన యాజకుడు అని పేరు కూడా ఉంది. అయినప్పటికీ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటనే ఆయన సర్వోన్నతుడు అనే మాటను మాత్రమే మనం నేర్చుకోవాలి. ఇక్కడ సర్వోన్నతుడు, మహోన్నతుడు అనే మాటను మాత్రమే ఇక్కడ వాడబడినది. కనుక చూసినట్లయితే మరి ఇక్కడ ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇందులో దేవుని యొక్క సృష్టికర్తనియు ఆయన కన్నా అందరికన్నా గొప్పవాడనియు ఆయనకు ఉన్నతమైనటువంటి అధికారములు అన్ని కలవాడనియు అలాగనే ఆయన సర్వోన్నతుడు, మోస్ట్ హైయెస్ట్ అని, అలాగే మహోన్నతుడు, సర్వోన్నతుడు రెండు మాటలు కూడా మరి ఇక్కడ వివరించబడ్డాయి. కనుక వాటిని గురించి కొంచెం నేర్చుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మరలా ఒకసారి బిలాము కూడా అంటాడు సంఖ్యాకాండం 24:16లో అది కన్నా ముందు ధ్యానం చేద్దాం. ఇక్కడ కొద్ది మాటలు మనం చేద్దాం. అప్పుడు మెల్కీసెదెకు ఎదురొచ్చి ఆ సాలేము రాజు మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసం తీసుకొచ్చి మరి దేవుని మీద కృతజ్ఞత పూర్వకంగా, ఎవరైనా సరే రొట్టె ద్రాక్షరసం తీసుకున్నదంటే కృతజ్ఞత గుర్తు అనమాట. అది కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ అనమాట. దేవుడు చేసిన మేలుకి ఆయన శరీర సంబంధమైన రొట్టెలోను ఆయన రక్త సంబంధమైన ద్రాక్షరసంలోను పాలు పొందుతున్నావు అంటే ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవటమే. కనుక అది సాలేము రాజు అబ్రహాముకి ఇచ్చాడు. తీసుకుని అప్పుడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వల్ల అబ్రహాము ఆశీర్వదింపబడును అంటున్నాడు. ఆ యాజకుడు ఏమంటున్నాడంటే మరి అబ్రహాముని ఆశీర్వదించేవాడు ఎవరైతే సృష్టికర్తయ్యను సర్వోన్నతుడైన దేవుడు అంటున్నాడు. కనుక ఈ సృష్టిని సృష్టించిన వాడు సర్వోన్నతుడైనటువంటి ఆ దేవుడు అని చెప్తున్నాడు. అబ్రహామును ఆశీర్వదించుగాక, నీ చేతికి శత్రువులు నిన్ను అప్పగించి తన సహోదరుడు పోగొట్టుకున్న వాటిని తిరిగి తేవటానికి ఆ సర్వోన్నతుడు స్తుతింపబడునుగాక అని ఆ యాజకుడు చెప్తున్నాడు. ఆ యొక్క సర్వోన్నతమైనటువంటి దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్తున్నా. అప్పుడు అన్నిటిలోనూ ఆయన 10వ భాగం మరి ఇచ్చినప్పుడు, ఆ సొదొమ రాజు ఇచ్చినప్పుడు మనుషులున్న నాకు ఇవ్వు అప్పుడు అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలోనూ 10వ వంతు ఇచ్చాను. సొదొమ రాజు మనుషులను నాకిమ్ము అబ్రహాము ఆశీర్వదించినప్పుడు ఏం చేశాడంటే 10వ వంతు మరి ఆయనకి ఇచ్చినప్పుడు అబ్రహాం అంటాడు, సొదొమ రాజు అంటాడు, మనుషులను నాకిమ్ము, ఆస్తిని నీవే తీసుకో, ఆస్తి నాకు వద్దు, కనుక నాకు కావాల్సింది మనుషులు.
మరి ఈ మాట నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తుని గురించిన ప్రవచనమే ఇది. దేవునికి కావాల్సిన ఆస్తి సంపద కానుకలు కాదు, క్రీస్తుకు కావాల్సింది ఒకటే, నీ హృదయం, నీ మనుషులు కావాలి. ఆయన మనుషుల్ని ఇస్తానని 2వ అధ్యాయంలో మరి కీర్తనలో చెప్పాడు, సమస్తము నీకు ఇస్తాను నేను అన్నాడు. భూజనాంగాన్ని అంతటినీ స్వాస్యముగా ఇస్తానన్నాడు. అలాగే ఆయన కోరుకునేది స్వాస్యం. ఇక్కడ అబ్రహాం అంటాడు, నేను ధనవంతుని చేసావని నువ్వు చెప్పుకుంటావయ్యా, నూలు పోగు కానీ చెప్పులు వారు కానీ నాకు ఏది తీసుకొనను, ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడకు దేవుడైన యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణము చేసుకుంటున్నాను. కనుక మన జీవితంలో ఈ పాఠం ద్వారా మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, ఎప్పుడు కూడా ఏ విషయంలో అయినా ఆయన సృష్టికర్త, సర్వోన్నతుడు. ఆయనకి కావలసింది నీ హృదయం కానీ నీ ఆస్తి కానీ నీ కానుక కాదు, నీ హృదయం మాత్రమే కావాలి. ఆయన హృదయాన్ని కోరుకునేవాడు, మనుషుల్ని కోరుకునేవాడు. మనుషుల్ని దేవుని మహిమార్థం సృష్టించాడు కనుక ఆ మనుషుల్నే కోరుకుంటాడు ఆయన. కనుక ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, నాకు ఏమొద్దు అంటాడు. ఇక్కడ 4 సార్లు నొక్కి నొక్కి చెప్పబడ్డది ఈ మాట. సర్వోన్నతుడు అనే మాట, సర్వ ఉన్నతుడు, సర్వానికంటే ఉన్నతుడు, సర్వ సృష్టి కంటే ఉన్నతుడు, సమస్తమైన దేవదూతల మనుషులు అందరికంటే ఉన్నతుడు ఆయనే. ఆయన తర్వాతే ఇదంతాను. ఆయన ఉన్నవాడు. ఎక్కడున్నాడు? భూదిగంతములు ఏర్పరచక ముందే ఆయన ఉన్ననాడు గనక ఆ ఉన్నవాడు ఆశ కొలిది ఆయన పొందవలసిన మహిమ కొరకు ఈ మానవుడిని ఏర్పాటు చేశాడు. కనుక ఆయన ఈ లోకంలో ఏది కోరడు. నీ నుంచి కూడా నా నుంచి కూడా కోరేది ఆయన నీ హృదయం. సహోదరుడా, నీ హృదయం నాకు ఇవ్వు. హృదయాన్ని కోరుకునే దేవుడు, మనిషిని కోరుకునే దేవుడు, మనుషుల ద్వారా మహిమ పొందాలని ఆశించే దేవుడు. కానీ ఈ భూమి మీద ఏది అవసరం లేదు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త. ఆయనే. ఆయన కంటే ఉన్నతమైన వాడు ఎవడో లేడు. ఆయన యొక్క మరి సార్వభౌమ అధికారము కలిగినటువంటి దేవుడు. ఆయనే పరిపాలిస్తున్న దేవుడు. అంత గొప్ప దేవుడు ఆయన. కనుక ఆయన గురించి సర్వోన్నతుడు, మోస్ట్ హై అంటారు ఇంగ్లీష్లో. మోస్ట్ హై అంటే ఇంకా దానికంటే మించి ఏమీ లేదని అర్థం. ఇంకా బైబిల్లో ఆయనకి మించి ఇంకెవరూ లేరు అనే మాటని ఇక్కడ మనం గుర్తు చేసుకోం. అత్యున్నతమైన శక్తియు మహిమయు అధికారము అన్నిటికంటే గొప్పవాడు ఆయన. అత్యున్నతమైన వాడు, ఈ విశ్వమందు పూర్తి అధికారాన్ని కలిగిన వాడు. భక్తుడు మరి రాసినటువంటి మాట ఎందుకంటే, మోషే గారు ఆయన్ని చూసిన తర్వాత ఐగుప్తు నుంచి వాళ్ళని ఇశ్రాయేలుని విడిపించినప్పుడు ఆయన యొక్క గొప్ప శక్తులు చూశాడు గనక మోషే ఇక్కడ తప్పుకోకుండా, అబ్రహాం ఇక్కడ ఆయన మహిమను తెలియపరుస్తున్నాడు. ఇశ్రాయేలీలు ఏ విధంగా బయటకు వచ్చారు, ఎన్ని కార్యాలు, అద్భుత కార్యాలు, సర్వోన్నతమైన శక్తివంతుడైన దేవుడు చేసినటువంటి ఆ గొప్ప క్రియలు గుర్తు చేసుకుని ఇక్కడ అబ్రహాం హెచ్చిస్తున్నాడు. కనుక ఈ విశ్వమందు పూర్తి అధికారం ఆయనకి మాత్రమే ఉంది. ఆయన క్రింద సృష్టి అన్ని మనుషులు మరియు ఇతర శక్తులు కూడా ఆయనకి అంటే మరి హెచ్చి ఏమీ లేవు. ఆయనే సర్వోన్నతుడు వీటన్నిటి మీద. లోకములోను ఇతర దేవుళ్ళ కంటేను గొప్పవాడు ఆయన. అందుకే కీర్తనలను దేవతలు అనబడినవు, దేవుళ్ళు అనబడిన ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు అంటాడు కొరింథీలో. కనుక మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన సర్వోన్నతుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సమస్తము చేయగలవాడు, సర్వ సృష్టికర్త ఆయనే. నీ జీవితంలో, నా జీవితంలో, నీ బ్రతుకులో, నా బ్రతుకులో మనకి ఏదైనా సరే ఆయన ద్వారా మాత్రమే సాధ్యం. మానవుడు దేవునికి ఎడబాటుగా ఉండి, దేవునికి దూరముగా ఉండి ఏదన్నా సాధించాలనుకుంటే జీవితంలో ఏది సాధించలేడు అని చెప్పడానికే ఇక్కడ మరి ఆ మెల్కీసెదెకు అబ్రాహాముకు ఉన్నటువంటి సంభాషణ. కనుక ఎవరు నిన్ను ఆశీర్వదించాడు?
ఎవరు నిన్ను చిక్కుకున్నటువంటి సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, వాటి నుండి ఎవరు నిన్ను విడిపించారు? ఆ యొక్క సాలోము రాజు అంటున్నాడు మెల్కీసెదెకు, ఆ యొక్క మహోన్నతుడైన దేవుడు, మరి సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదించాడు గనక ఆయన స్తుతింపబడును గాక అంటున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, ఈ పాఠం ద్వారా నీ జీవితంలో ఏది పొందినా అది ఆయన వల్లే పొందావు అనుకుని గ్రహించాలి. నా కష్టమో, నా నష్టమో, నా తెలివో, నా జ్ఞానమో, నా పితరుల దగ్గర నుంచి వచ్చిందనో, లేకపోతే ఏదో వచ్చి పడిందనో కాదు. నీకు ఏది కావాలన్నా, ఏది ఏ సమయంలో ఇవ్వాలో, ఏది నీకు కావాలో అది సమస్తం ఎరిగినటువంటి సృష్టికర్త అయిన దేవుని వల్ల మాత్రమే సాధ్యమని చెప్పటానికి ఆ యొక్క మెల్కీసెదెకు అబ్రహాముకు చెప్తున్నాడు. నీ శత్రువుల్ని చేతికి చిక్కారంటే ఏదో నీ తెలివి, నీ బలమో, నీ శౌర్యము కాదయ్యా. నీ చేతికి అప్పగించింది ఎవరు? ఆ దేవుడే. ఆ సర్వశక్తివంతుడైన దేవుడు మాత్రమే వాళ్ళని నీ చేతికి అప్పచెప్పాడు. కనుక అందుకు నేను స్తుతిస్తున్నాను, నువ్వు కూడా స్తుతించు అని చెప్తున్నాడు. కనుక అయ్యా మంచిదే, నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వెచ్చించినటువంటి శరీరాన్ని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మరి కల్వరి శిలువపై కార్చినటువంటి రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన మరి సర్వశక్తిమంతుడని, మరి ఆయన చేసిన మేలును కృతజ్ఞతగా నేను తీసుకుంటున్నాను అని మరి అబ్రహాము మరి మెల్కీసెదెకు దగ్గర రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకున్నాడు. కొంతమంది అంటారు యేసుప్రభు చనిపోలేదు కదా, అది సంకల్పం. ఆ రొట్టె ద్రాక్షరసం అనేది సహజముగా ఇశ్రాయేలీలందరూ తీసుకునేవారు. ఎక్కువగా రొట్టెలు తినేవారు, ద్రాక్షరసం తాగేవారు. ఏ సందర్భంలో అయినా మనం ఈ రోజుని జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుడి చేసినటువంటి మేలును కృతజ్ఞపూర్వకంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జ్ఞాపకార్థం మాత్రమే రొట్టె ద్రాక్షరసం ఉంది, అది గుర్తు చేసుకోవాలి నువ్వు. అంతే. ఆయన అబ్రహాము ఆ విధంగా గుర్తు చేసుకున్నాడా లేదా అనేది తర్వాత విషయం. కనుక ఆయన రెండో మాటల చుట్టూ లోకంలో ఉన్న దేవుళ్ళ కంటే అందరికంటే గొప్పవాడని అర్థం. సర్వోన్నతుడు అంటే లోకంలో ఉన్న ఇతర దేవుళ్ళ కంటే, దేవతల కంటే భిన్నమైన వాడైన గొప్పవాడు మాత్రమే కాదు, సర్వశక్తి కలిగిన వాడు, నిజమైన దేవుడు అని నొక్కి చెప్పటానికే ఈ యొక్క సంభాషణను మెల్కీసెదెకు అబ్రహాంకు మధ్యన ఉన్నటువంటి సంభాషణ మనల్ని బోధిస్తుంది. కనుక మనం నేర్చుకోవలసింది ఏంటంటే ఆయన మాత్రమే సర్వోన్నతుడు. యెహోవా ఎల్ ఎల్యోన్ అనే మాట, ఆయన మాత్రమే సర్వోన్నతుడు, ఆయన మాత్రమే మహోన్నతుడు అని రెండు మాటలు మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. మహోన్నతుడు, మహా ఉన్నతుడు ఆయనే, సర్వోన్నతుడు, సర్వ ఉన్నతుడు ఆయనే, సర్వమందు ఉన్నవాడు కూడా ఆయనే. కనుక ఇక్కడ నేర్చుకోవలసింది, ఈయనకు శాశ్వతమైన రాజరికం ఉన్నది. ఈ భూప్రపంచాన్ని పరిపాలిస్తున్నది ఆయనే. మరి చెడ్డవారిని మంచివారిని చూస్తున్నాడు, వాళ్ళందరినీ పరిపాలిస్తున్నది. మరి భక్తులు ఎంతో మందికి సర్వోన్నత ఈ సృష్టికి రాజైన యెహోవా అని అంటారు రాజులు అనేక మంది. ఆయన చేతిలోనే ఉంది, ఆయన పరిపాలన చేస్తున్నాడు. కనుక ఆయనే శాశ్వతమైన రాజరికం కలిగినవాడు. ఆయనకు మాత్రమే ఈ సృష్టిలో సింహాసనం ఉంది. కనుక నీ జీవితంలో ఉందా? నీ బ్రతుకులో ఉందా? మరి నీ యొక్క కుటుంబంలో ఉందా? నీవు చేసిన మేలు ఎన్నో ఉంటాయి, నువ్వు కొన్ని మర్చిపోవచ్చు, కొన్ని గుర్తు రాకపోవచ్చు. ఆయన మేలు చేయని వాడు కాదు. కనుక ఆయన చేసిన మేలుకు కృతజ్ఞతగా మరి ఆయనకు కూడా అటు మెల్కీసెదెకు తీసుకోలేదు, ఇటు అబ్రహాము కూడా తీసుకోలేదు కానుకలు. ఎందుకనంటే ఇది దేవుని వల్ల, దేవునికి ఆయనకి గొప్ప కార్యం, గొప్ప సూచన ప్రాయంగా దేవుడు మనుషులను మాత్రమే కోరతాడు, కానీ ఈరోజు ఆస్తిని గీస్తిని కోరట్లేదని చెప్పడానికే ఈ సంభాషణ మనకు వచ్చింది. కనుక యెహోవా
బైబిల్లో యెహోవాయే మహోన్నతుడు, సర్వోన్నతుడు. ఆయన దేవుని శక్తి, ఆయన సింహాసనము మరియు సృష్టి అయిన అనుకున్న పరిపూర్ణమైన అధికారం ఆయనకు ఉన్నదని చూపించటానికే ఈ రెండు పదాలు వాడబడినవి. కీర్తన గ్రంథాల్లో, దానియేలు గ్రంథంలో అనేక చోట్ల ఈ మాటలు వాడబడ్డాయి. పాత నిబంధనలోనే కాదు, కొత్త నిబంధనలో కూడా చాలా సార్లు వాడబడ్డాయి. సంఖ్యాకాండంలో ఇంకొక మాటను చూసుకుందాం, చూడండి. సంఖ్యాకాండము 24:16. కనుక మహోన్నతుడైన దేవుని జ్ఞానము గురించి బిలాము ప్రవక్త చెప్తున్నాడు. బిలాము ప్రవక్త ఎప్పుడైతే మరి దేవుని ప్రత్యక్షత చూశాడో, ఆయన ఎవరిని చూస్తున్నాడంటే యేసుక్రీస్తుని చూస్తున్నాడండి. అందుకే ఆ యొక్క మరి 24:17 అంటాడు. 24:17 ఆయనను చూచుచున్నాను. ప్రత్యక్షత ఎవరిదంటే తర్వాత చెప్పుకుందాం అది. కనుక ఎవరిని చూస్తున్నాడు? సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మాత్రమే ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తున్నది దేవుని జ్ఞానమైన యేసుక్రీస్తును చూస్తున్నాడు. ఆయన దేవుని జ్ఞానమై ఉన్నాడు, దేవుని శక్తి అయి ఉన్నాడు. ఆ మాటను కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూసుకుంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, మొదటి పత్రిక. ఎర్రితనము గాని దేవుని శక్తి, ఆయన చేసిన త్యాగము, ఆయన దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఆయనే దేవుని శక్తి, ఆయనే జ్ఞానం. బిలాము చూశాడు, ఆ రోజున ప్రత్యక్షత చూశాడు. అందుకని ఆయన జ్ఞానము గురించి నేను చెప్తున్నాను, అది మరుగు కాదు అని చెప్పడానికి ప్రవక్త ఇక్కడ ప్రవచిస్తున్నాడు. ఆయన సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహాశక్తివంతుడు. ఈ లోకంలో ఆయన మాత్రమే రాజు, ఆయన మాత్రమే మహోన్నతమైన వాడు, సర్వశక్తి కలిగిన వాడు, సింహాసనీనుడు. ప్రకటన గ్రంథంలో అనేక సార్లు ఆయన సింహాసనం గురించి వివరించబడ్డది. మనం ఆ సింహాసనం చుట్టూ ఎవరున్నారు, ఏమి చేస్తున్నారు వాళ్ళు? మహోన్నతుడు కదా, సర్వోన్నతుడు, మహోన్నతుడు అని. మరి ఎక్కడంటే యెషయా గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం అనుకుంటాను. యెషయా 3:6 అంటాడు చూడు. 6:3 అనుకుంటా. వారు ఆ దూతలు ఆ పరలోకములో ఆ సింహాసనము ఎదుట 24 పెద్దలు, 4 జీవులు, పరిశుద్ధులు, వీళ్ళందరూ చేసేదాన్ని ఏమని పొగుడుతున్నారు తెలుసా? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు. కనుక ఆ మహోన్నతుడు శక్తివంతమైనటువంటి, ప్రత్యేకింపబడ్డది, లోకానికి ఏ అటాచ్ లేదు. ఆయన్ని లోకమే మరి అనేక మందిని ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళందరూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినవారే. దేవుళ్ళు అనబడిన వాళ్ళు, దేవదూతలు అనబడిన వాళ్ళు, గొప్పవాళ్ళు, చాలా మంది రాజులు కూడా విడిచి వెళ్ళిపోయారు. కానీ ఆయన నిత్యము ఉండే రాజు, నిత్యము ఉండేవాడు. అది శాశ్వతమైన సింహాసనం అయింది. ఆయన సింహాసానికి తరతరములు, ఆయన రాజ్యానికి మరి దానియేలు గ్రంథంలో అంటాడు ఆ తరతరములు ఉంటుంది అది. కనుక ఆయన రాజు, తరతరములకు సింహాసనం. ఆయన సర్వోన్నతుడు, మహోన్నతుడు. దానియేలు గ్రంథంలో, కీర్తనలో అనేక సార్లు చెప్పబడ్డాయి. కీర్తనలో కూడా ఒక మాటను నేర్చుకుందాం ఈ సమయంలో. కీర్తన 31:1 91:1 మహోన్నతుని చాటున నివసించువాడే మహా ఉన్నతుడు. ఆయనే ఉన్నతుడు, ఆయనకి మించిన వారే తర్వాత. ఇది అర్థం చేసుకోవాలి. నీ జీవితంలో, నా జీవితంలో కూడా నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు, దేని మీద నీ మనసు పెడుతున్నావు, దేని మీద నువ్వు ఆశపడుతున్నావు ఈ లోకంలో. కనుక ఆయన తర్వాతే మిగతా దేనికైనా సరే. నీవు
నువ్వెవ్వరికి ఇచ్చినా సరే దేవుని తర్వాతే మిగతా ప్రాధాన్యత, నువ్వు మిగతాది ఎవరికి ఇచ్చినా కానీ మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి అంటున్నాడు. ఆయన మహోన్నతుని చాటున నివసించి వాడే సర్వశక్తుడైన దేవుని నీడన విశ్రమించు. ఆయన మహోన్నతుడు, సర్వశక్తుడు. మహోన్నతుడైతే మహా ఉన్నతుడు, సర్వశక్తుడు అంటే సమస్తము చేయగలవాడు. సర్వశక్తుడు అంటే అర్థం తెలియక చాలా మంది బాధపడుతూ ఉంటారు. సమస్తము చేయగలడు, ఆయనకు అసాధ్యమైనవి లేవు. ఆయన దగ్గర ఉన్న శక్తి మరి లోకంలో ఎవ్వరికీ లేదు. ఆయనే సర్వశక్తిమంతుడు. కనుక నువ్వు విశ్వసిస్తున్నావా? నేను విశ్వసిస్తున్నానా? ఆ రోజున మెల్కీసెదెకు విశ్వసించాడు, అబ్రహాము విశ్వసించాడు, బిలాము విశ్వసించాడు, కీర్తనాకారుడు కూడా విశ్వసించి ఆయన నీడను విశ్రమించేవాడు మరి ఎలాగుంటాడో 3వ వచనం నుంచి అంటాడు. అక్కడ వేటగాని ఊరిలో నుంచి ఆయనే నిన్ను తప్పిస్తాడు. ఆ మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు యెహోవా ఎల్యోన్ అనేవాడు ఆయన వేటగాని ఊరిలో నుండి నిన్ను తప్పిస్తాడు. నువ్వు ఆయన నీడనున్నట్లయితే, ఆయన ఆశ్రయించినట్లయితే, ఆయన సహవాసం చేసినట్లయితే, ఆయన కుమారుడైన క్రీస్తుతో నీ సహవాసం కలిగి ఉన్నట్లయితే కనుక నిన్ను ఆటగానే అయినటువంటి అపవాది చేతిలో నుంచి తప్పిస్తాడు. ఈ లోకంలో అపవాది చేతిలో నుంచి తప్పించుకోవడం అనేది ఎవరికి సాధ్యం కాదు. దేవుని కృప వల్ల మాత్రమే అవుతుంది. ఆయన మాత్రమే వాడిని గద్దించగలడు. ఆయన మాత్రమే ఆయన్ని చీపో అనగలడు. ఇంకెవ్వరు పొమ్మన్నది పోడాడు. ఎప్పుడు వెంటబడుతూనే ఉంటాడు. ఆడి క్రియలు ఎప్పుడు మన మీదే ఉంటాయి. కానీ ఇక్కడ అంటున్నాడు, నువ్వు మహోన్నతుడును సర్వశక్తుడైన దేవుని నీడను నువ్వు విశ్రమించినట్లయితే నీవు వాటిని ఎల్లగొడతావు. రెండో మాట అంటాడు అక్కడ తర్వాత, నాశనకరమైన తెగుళ్ళు నీకు రాకుండా చేసేది ఆ సర్వోన్నతుడు మహోన్నతుడు మాత్రమే. నాశనకరమైన తెగుళ్ళు నీకు రావు, అవి రాకుండా చేసేవాడు ఆయనే. నువ్వు తెగులు వచ్చింది, రోగం వచ్చింది, బలహీనత వచ్చింది, మరి ఎంతో కంగారు పడుతున్నాం, భయపడుతున్నాం మనం. కానీ ఆయన నీడనుంటే భయపడవలసిన పని లేదు. అంటే సావమా అంటే సావమని కాదు, కానీ ఆయన ఇచ్చిన దినాలు నిన్ను కాపాడుతాడు. నీడది నీడ అనేది విశ్రమించేది, విశ్రాంతి తీసుకునేది, నెమ్మది పొందేది, సమాధానము పొందేది, శాంతి పొందేది, ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు లేని. కనుక ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాటల్ని. ఇవి మరి ఆనాడు అబ్రహాము చెప్పగలిగాడు, మెల్కీసెదెకు చెప్పగలిగాడంటే ఈ మాట నీ జీవితంలో, నా జీవితంలో ఉందా? మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నాం మనం? మొట్టమొదటి ప్రాధాన్యత దేని మీద మనం ఉంచుతున్నాం? అవన్నీ వ్యర్థమైనవి, అవన్నీ కూడా మనతో వచ్చేవి కావు. కనుక ఈ మాటను బట్టి ఆ పేరుకు ఆయన మాత్రమే తగుని భూమి మీద. యెహోవా ఎల్యోన్ అనే మాట, మహోన్నతుడు సర్వశక్తిమంతుడనే మాట ఆయనకు మాత్రమే చెందను, మరి ఎవ్వరికీ చెందదు. ఎవ్వరూ ఈ మాటను మరి ఎవరు ఇంకొకరికి ఆపాదించలేరు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, సర్వాధికారము కలిగిన వాడు. ఆయన కనుసన్నాల్లో ఈ ప్రపంచము నడుస్తుంది. ఆయన యొక్క సార్వభౌమాధికారములో ఈ ప్రపంచము పరిపాలింపబడుతుంది. ఆయన దృష్టి లేని ప్రదేశము లేదు, ఆయన లేని ప్రతి క్రియ కూడా లేదు. ప్రతిది మంచిదైనా చెడ్డదైనా ఏదైనా సరే అది ఆయన అనుమతి పొందవలసిందే. ఈవెంట్ అపవాది కూడా ఆయన అనుమతి లేకుండా ఎవరిని శోధించడానికి వీల్లేదు, ఎవరి దగ్గరికి రావటానికి వీల్లేదు. వాడికి కూడా దేవుని దాసుడే, దేవుని పనివాడే. కనుక గమనిందాం ప్రియులారా, మన శత్రువు అయినటువంటి అపవాది అనేక విషయాల్లో మనం మోసం చేసినప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. నీ శత్రువును
నీ చేతికి అప్పగించినటువంటి మహోన్నతుడైన దేవుడు స్తుతింపబడును గాక అన్నాడు మెల్కీసెదెకు. నీ శత్రువైన అపవాదిని నీ చేతికి ఇవ్వగలడు. ఆడి గర్జించు సింహంలో ఎవరు దొరుకుతారు, ఎవరిని మింగేద్దాము, ఏ కుటుంబాన్ని నాశనం చేద్దాం, ఏ కుటుంబంలో చిచ్చు పెడదాం, ఎవరిని నాశనంలోనికి నడిపిస్తాం అని అనుకుంటున్నాడు వాడు. కానీ వాడిని కూడా నాశనం చేసే శక్తిమంతుడు ఎవరో తెలుసా? ఈ మహోన్నతుడు, సర్వోన్నతుడు, శక్తిమంతుడు అబ్రాహాం కంటాడు మెల్కీసెదెకు, ఆయన ద్వారా నీవు ఆశీర్వదింపబడును గాక. ఆయనే నిన్ను ఆశీర్వదించేవాడు, ఆయనే నిన్ను ఆశీర్వదించేవాడు, ఆయనే నిన్ను దీవించువాడు. నీ శత్రువును నీ చేతికి అప్పచెప్పి వాడిని నీ కాళ్ళ క్రింద అనగదొక్కువాడు. నీ చేతుల క్రింద, నీ కాళ్ళ కింద అనగదొక్కువాడు ఎవరు అంటే అనగదొక్కేటట్టు చేసేవాడు ఆయనే. కనుక తెగుళ్ళు ఏమీ రావు, నిశ్చింతగా ఉంటావు, నీ మార్గాల్లో తోడుగా ఉంటావు. అందుకే కీర్తనకారుడు ఆ మాట ముందని తర్వాత అనేక మాటలు అన్నాడు. నీ దేహము ఏ రోగము సమీపించదు, నువ్వు వెళ్ళి మార్గంలో ఆయన సర్వోన్నతుడు నీకు తోడుగా ఉంటాడు. నీ శత్రువుడు వెనకబడినా వాడిని నీ చేతికి అప్పచెప్తాడు, కానీ నిన్ను ఆడి చేతికి అప్పచెప్పడు. ఈ మాట చాలా ఉన్నతమైనటువంటి మాట. ఇది క్రైస్తవునికి ఈ రోజుల్లో జ్ఞాపకం ఉండవలసిన సంగతి ఇది. చాలామంది ఆ విషయాన్ని మర్చిపోయి ఏదో భక్తిపూర్వకంగా కాలక్షేప క్రైస్తవులుగా దేవుని సన్నిధికి వెళ్ళో కాలాన్ని గడపటానికో మనం చూస్తున్నాం. కానీ అందుకే ఎఫెసీ పత్రికలో అంటాడు, చదువుకోవద్దు కానీ సమయమును పోనీక సద్వినియోగపరుచుకోనండి. ఆ మహోన్నతుడు ఆ దుష్టుల్ని నీ నుండి దూరపరిచాడు గనక ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆయనకి దేవుడే గొప్ప. అబ్రహాము కానుక తీసుకోనన్నాడు, నాకొద్దు ఈ ఆస్తి, నేను ఇతరుల దగ్గర తీసుకొచ్చినా ఇది నాకొద్దు, ఎందుకంటే దీనివల్లే తీసుకోవటం వల్లే నీవు గొప్పవాడు అయిపోయావు. వద్దు, దేవుడు ఉంటే నాకు చాలు. అబ్రహాం అన్న మాట అదే, ఆయన నాకుంటే చాలు, ఆయనే నన్ను చేస్తే గొప్పవాడిగా చేస్తాడు, ఆయనే నాకు ఆస్తి, ఆయనే ఐశ్వర్యం, ఆయనకి మాత్రమే నేను భయపడతానన్నాడు. అబ్రహాము యొక్క విశ్వాసం మన జీవితాల్లో ఉన్నట్లయితే మనము కూడా ఆయనను సర్వోన్నతుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి ఆ యొక్క ఎల్ ఎల్యోన్ అనే బిరుదు ఆయనకు మాత్రమే నీ జీవితంలో ఇవ్వగలం. ఆయనే నీ జీవితానికి సర్వశక్తిమంతుడైన దేవుడు. కనుక ఆ మాటను పదే పదే గుర్తు చేస్తున్నాడు. దానియేలు గ్రంథంలో చాలాసార్లు ఉపయోగించబడ్డది సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు అని. అట్లాగే కీర్తనల గ్రంథంలో మహోన్నతుడైన యెహోవా, సర్వశక్తుడు, సర్వ సృష్టికర్తవైన యెహోవా దేవా అని అనేక సార్లు కీర్తనాకారులు కానీ, దానియేలు కానీ, ప్రవక్తలు కానీ అనేక మంది ఉచ్చరించిన పదం. సహోదరుడా, నువ్వు ఈ రోజున ఉచ్చరిస్తున్నావా? ఆయన ఎరుగుదువా? నువ్వు అబ్రహాం ఎరుగును. అబ్రహాం తెలుసుకున్నాడు కాబట్టి ఆశీర్వదింపబడ్డాడు, ఆయన నమ్మాడు కాబట్టి విశ్వాసానికి తండ్రి అయ్యాడు. నీ సంగతి, నా సంగతి ఏమిటి? ఇంకా లోకంలో సాగిపోతున్నామా? భయంకరమైన దినాల్లో ఉన్నాం, మనం చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. ఆయన వల్ల మాత్రమే మొట్టమొదట ఆయనకి ప్రాధాన్యత ఇయ్యి, ఆయన మాత్రమే స్తుతింపబడును గాక అంటాడు. ఆయన నీ శత్రువుని నీ చేతికి అప్పగించిన మహోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పినాడు. కనుక అంటాడు, ఆయన అంటాడు, అబ్రహాం అంటాడు, ఆకాశమునకును భూమికి నీ సృష్టికర్తయ్యను సర్వోన్నతుడు దేవుని ఎదుట నేను ప్రమాణం చేస్తున్నాను, ఆయనే నాకు కావాలి, ఈ భూమి మీద నాకు ఏమీ అవసరం లేదన్నాడు. ఈ రోజున మనం ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడ జీవిందామా, ఎక్కడ బ్రతుకుతామా, ఏ విధంగా వస్తుందా అంటున్నాం. దేవుని కృప ఉన్నట్లయితే, దేవుని ఆశీర్వాదం ఉన్నట్లయితే ఏది నీ నుండిపోదు. కనుక అటువంటి ధన్యతలో మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొనును గాక. ఆమేన్.